ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ముంజంపల్లి గ్రామంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో భూభారతి భూ రికార్డులు పునః సమీక్ష కొత్త చట్టం అమలు విధానంపై అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూ వ్యవస్థలోనే పారదర్శకత తీసుకురావటం, భూ వివాదాలను తగ్గించడం, రైతులకు భద్రత కల్పించడం ఈ కొత్త చట్టం ప్రధాన లక్ష్యమని, భూభారతి వెబ్సైట్ ఉపయోగం, భూమి హక్కులపై పూర్తి సమాచారం గురించి వివరంగా తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల రైతులతో పాటు అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలోని మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, మండల తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీఓ కిరణ్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో చెప్తుంటే, కాలేజీలో చెప్తుంటే ఎలా విన్నారు, ప్రతి ఒక్కరు కూడా అంతే విన్నారు, ప్లస్ రికార్డు కూడా చేసుకున్నారు ఫోన్లో. అంటే అది ఎంత మీరు ఇబ్బంది పడుతున్నారు అన్న పాయింట్లో ఏదో ఒకటి మన సమస్యకి పరిష్కారం లభిస్తుంది అన్న ఉత్సాహము, ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మనము ఒక అవగాహన సదస్సు ప్రభుత్వం ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ప్రతి మండలంలో కూడా అంటే ప్రతి రైతుని ఆహ్వానిస్తూ ఒక పెద్ద యత్నంగా మనం సభ ఏర్పాటు చేస్తూనే పోతున్నాము. సో ఈరోజు మనకి మానకొండూరు మండలంలో మీరు అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఆడియో గారు చాలా చక్కగా అన్ని సెక్షన్లు గురించి బాగా డీటెయిల్గా మిమ్మల్ని వివరాలు చెప్పడం జరిగింది. సో ఆ జోలికి పోకుండా కొంత అంటే ఒక చట్టం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దాని నుంచి రైతులకి లాభాలు కానీ నష్టాలు జరుగుతుంది, క్షుబ్దంగా దాని గురించి కొంత చెప్పాలని అనుకుంటున్నా. ఇంతకుముందు ROR గురించి చెప్పారు. RORకి ముందుగా ఉన్న బేస్ రికార్డ్స్ అంటారు, అంటే ఫండమెంటల్ రికార్డ్స్. సో ఆ రికార్డ్స్లో అప్పుడు ఏమైనా రాశారు, ఈ రోజు కూడా అది వర్తిస్తుంది అని అలాంటి రికార్డ్స్ గురించి, అంటే అడంగల్ పహానీలు ఉండొచ్చు, చేసాలా పహానీ, షేత్వార్, ఖాస్రా అన్ని గురించి ఆడియో గారు చక్కగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ROR చట్టం కింద మనము పహానీ రాసేటప్పుడు ఒక రైతు కబ్జాలో ఉంటే ఆ కబ్జాదారు కింద ఆయన పేరు, ఒక రైతు పట్టదారు కింద ఉంటే పట్టదారు కింద ఆయన పేరు. అది కాకుండా కూడా గతంలో మనకి శిస్తు, అంటే భూమి వాటికి శిస్తు ఉండేది, జలాధారం ఏమి అనేది దాని గురించి గుర్తింపు ఉండేది. అలాంటితో పాటు ఏ రైతు అయినా బ్యాంక్ లోన్ కానీ, క్రాప్ లోన్ కానీ, మార్ట్గేజ్ కానీ తీసుకున్న సందర్భం ఉంటే కూడా